ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక దయాకర్ అయితే అమ్మ అవని ఫోను సైలెంట్లో ఉండిపోయిందమ్మా. ప్రణతి మిస్డ్ కాల్స్ 32 ఉన్నాయి. ఎందుకు చేసిందో ఏమో, ఒకసారి వెళ్ళి కనుక్కో అమ్మా అని అనటంతో అలాగే బాబాయ్ ఇప్పుడే వెళ్తాను అని చెప్పేసి ప్రణతి గదికైతే పైకైతే వెళ్ళి అవని మొత్తం వెతుకుతూ ఉంటుంది. కానీ ప్రణతి ఎక్కడా కనిపించుకోకపోగా అక్కడ ఒక లెటర్ రాసి ఉంటుంది కదా, ఆ లెటర్ని చదివిన తర్వాత అవని కుప్ప కూలిపోతుంది. ప్రణతి, ఎంత పని చేశావు? ఇప్పుడు మావయ్య గారి పరువు ఏమైపోవాలి, అత్తయ్య గారి ఆరోగ్యం ఏమైపోవాలి, తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. ఒక్క 5 నిమిషాలు ముందు తెలిసినా ఏదో రకంగా ప్రణతిని ఇక్కడ ఉంచి నలుగురిలోనూ కూడా పరువు పోకుండా కాపాడేదాన్ని అని చెప్పేసేసి అవని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. బాబు, ముహూర్తం టైం అయింది, వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అని చెప్పంగానే అక్షయ్ నేను వెళ్తాను అని చెప్పేసి పైకైతే వెళ్తాడు. తీరా పైకి వెళ్ళిన తర్వాత అవని కన్నీళ్లు పెట్టుకోవడంతో అవని ఏంటిక్కడున్నావు, ప్రణతి ఎక్కడా, ఏంటా కన్నీళ్ళు? ఓహో, ఇంకా నిన్ను కోడలుగా పరిచయం చేయలేదని చెప్పేసేనా? ఇదిగో ఇప్పుడు నేనే నిన్ను దగ్గరికి వెళ్ళి నువ్వు నా భార్యవని పరిచయం చేస్తాను, ముందు ముహూర్తం దగ్గరవుతుంది, ప్రణతి ఎక్కడా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లెటర్ని చూసి అక్షయ్ కూడా షాక్ అయిపోతాడు. ప్రణతి ఇంత పని చేసిందా? నువ్వు ముందు నుంచి చెప్తూనే ఉన్నావు, నేనే అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పేసేసి ఏం సమాధానం చెప్పాలో తెలియక, ఇక ఏం చెయ్యాలో తెలియక మౌనంగా కిందకైతే వచ్చేస్తారు. అమ్మా, ముహూర్తం టైం అవుతుందమ్మా, పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అని చెప్పేసేసి అంటూ ఉంటే అవనీకి నిజం తెలుసు, అయినా మౌనంగానే ఉంటుంది. అక్షయ్కి తెలుసు, అయినా కూడా దిగమింగుకుంటూ బాధని కన్నీళ్లను కనిపించుకోకుండా దాచుకుంటూ మౌనంగా ఉంటే ఎప్పుడెప్పుడు సీన్ క్రియేట్ చేయాలా, నలుగురిలో ఎప్పుడు పరువు పోవాలా అని ప్లాన్ చేసిన పల్లవి మాత్రం ఆత్రంతో ఆవేశంతో ఇక వెంటనే మొత్తానికి కూడా లెటర్నే పట్టుకొని కిందకి వచ్చి, మావయ్య, అత్తయ్య, ప్రణతి లేదు, వెళ్ళిపోయింది, ఇదిగోండి ఈ లెటర్ రాసి వెళ్ళిపోయింది, తను ఎవరినో ప్రేమించిందంట అని చెప్పేసి పల్లవి అయితే లోపల ఎంతో సంతోషంతో పైకి బాధతో మాట్లాడుతూ ఉండటంతో ఒక్కసారిగా అవతల పెళ్లి కొడుకు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటి, పీటల మీద నుంచి ఆడపిల్ల పెళ్లి కూతురు వెళ్ళిపోవడమా? ఆహా, ఎంత సాంప్రదాయమైన కుటుంబం అండి. చూడు, పోయి 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 మేము మీలాంటి సంబంధాన్ని ఎంచుకున్నాం చూడండి, మాది బుద్ధి తక్కువ. ఇక ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ అని చెప్పుకోవడం కాదండి, ఇక పిల్లల్ని ఎంత మంచిగా పెంచుతున్నామా అన్నది ముఖ్యం. ఇక బిజినెస్లో ఎన్ని కోట్లు సంపాదిస్తున్నామా అన్నది కాదు, ఇంట్లో ఉన్న పిల్లల మనసులో ఏముందో తెలుసుకోవాలన్నది ముఖ్యం అని చెప్పేసేసి ఏం పెంచారో, ఏం పెంపకము, మీలాంటి పెంపకం పెంచిన తల్లిదండ్రులకు ఒక నమస్కారం. ఇక మీలాంటి కూతులను పెళ్లి చేసుకుంటే మావాడి జీవితం ఏమైపోయేదో, పదండ్రా పోదాం అని చెప్పేసేసి అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి రాజేంద్ర ప్రసాద్ చిన్న కూతురు వేరే ఎవరినో ప్రేమించడమా, అసలు ఊహించుకోలేకపోతున్నామే అని చెప్పేసేసి అంటూ ఉంటే, ఈ రోజుల్లో అదంతా కామన్ అయిపోతుందిలే, పదండి వెళ్దాం అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా అందరూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక వాళ్ళన్న మాటలకు రాజేంద్ర ప్రసాద్కి ఎంతో బాధ అనిపిస్తూ ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ పరువు నష్టం కావటంతో ఎంతగానో బాధపడిపోతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి, అక్క, అవని అక్క, ఏంటక్క ఇదంతా కూడా? అత్తయ్య గారు నిన్ను ఇంటి నుంచి బయటకు పంపించేశారని, నీ జీవితం నాశనమైపోయిందని చెప్పేసి ఈరోజు ప్రణతిని పెళ్లి పీటల మీద నుంచి దూరంగా పంపించేస్తావా? నలుగురిలోనూ కూడా ఇంత పరువు నష్టం చేస్తావా? మావయ్య గారికి ఇంత గుండె కోత మిగులుస్తావా నువ్వు? అసలు నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు అవని అక్క అని చెప్పేసి పల్లవి అంటూ ఉండగా అక్షయ్కి విపరీతమైన కోపం అయితే వస్తుంది. పల్లవి అని చెప్పేసి గట్టిగా అరవటంతో అందరూ షాక్ అయిపోతారు. పల్లవి, నా భార్య గురించి ఇంకొక్క మాటను తప్పుగా మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నిన్నే కాదు, నా భార్య గురించి ఏ ఒక్కరు తప్పుగా మాట్లాడినా చిన్న పెద్ద ఆడ మగ ఇటువంటివి ఏమీ చూడను. ఇక నాలో మరో రూపం చూపిస్తాను. ఏంటి, ప్రణతి కనిపించుకోకుండా పీటల మీద నుంచి వెళ్ళిపోవడానికి అవనీనే కారణమా? నువ్వు చూసావా? అవును, మా అమ్మ అవనీని బయటకు గెంటేసింది, కానీ అప్పటి నుంచి నీ పని నువ్వు చూసుకోకుండా అవని గురించి మాత్రమే నువ్వు డిస్కషన్ చేస్తున్నావు, కనిపెడుతున్నా.
పోనీలే పోనీలే అని చెప్పేసి ఊరుకుంటున్నా. నా భార్య నీ కంటికి ఎలా కనిపిస్తుంది అనుకుంటున్నావు? నీకు పెళ్ళయ్యి సంవత్సరం అవలేదేమో, కానీ అవని నా జీవితంలోకి వచ్చి 10 ఏళ్ళు దాటింది. 10 ఏళ్లలో నా భార్య ఎలాంటిదో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇవన్నీ చూస్తుంటుంటే ఎందుకో మా అమ్మకు రెచ్చగొట్టింది, అంతేకాకుండా మా అమ్మ మీద అటాక్ చేయించింది కూడా ఆలోచించవలసిన అవసరం అయితే నాకు వస్తుంది అని చెప్పేసి పల్లవి మీద గట్టిగా మాట్లాడుతూ ఉంటే, శభాష్ అన్నయ్య శభాష్, ఇన్నాటికి అందరూ కూడా ఇంట్లో వాళ్ళు మైండ్ పెట్టి కొంచెం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి పక్కన ఉన్న కమల్ అయితే అంటూ ఉంటాడు. ఇదేంటిది, అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఇప్పుడు నా మీద పడుతున్నట్టుంది ఇదంతా కూడా అని చెప్పేసి అందరూ కూడా పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే పార్వతి, ఆపండి, ఏంట్రా అక్షయ్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మీరు దేని గురించి గొడవలు ఆడుకుంటున్నారు ఇక్కడ అని చెప్పేసి అనగానే, అమ్మ ప్రణతి వెళ్ళిపోయింది నిజమే, కాకపోతే లేని వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళ మీద నిందలు వేస్తే మాత్రం ఎవరైనా ఎక్కడైనా ఇలానే రియాక్ట్ అవుతారు. అసలు ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, అంతెందుకమ్మా ఈరోజు ప్రణతి కనిపించకపోయిన కారణానికి ఇక ప్రణతికి పెళ్లి చేసేయాలి, ప్రణతి పెళ్లికి అవని రాకూడదు, అవని వచ్చినా ఏమని చెప్పాలి, అవనికి రాకూడదు, ఆరాధ్య అవనిని అమ్మ అని పిలవకూడదు, ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టావే, ఇలాంటి విషయాల మీద నీ దృష్టి అంతా పెట్టి ప్రణతి మనసులో ఏముందన్నది కొంచెమైనా ఆలోచించావా నువ్వు? పెళ్ళి అన్న టైం కానించి ఆడపిల్ల ఈ పెళ్ళి అనే ఒక మంగళసూత్రంతో అత్తారింటికి వెళ్ళిపోతుందే, దానికి ఈ పెళ్ళి ఇష్టమా లేదా, దాని మనసులో ఏమైనా ఉందా, అది రూమ్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఎలాగైనా లోన్లీగా ఫీల్ అవుతుందా అనేది ఆలోచన అంతా పక్కన పెట్టేసేసి అవని ఇంట్లోకి రాకూడదు, అవని పెళ్ళికి రాకూడదు, అవని ప్లేస్లో మరొక అమ్మాయిని తీసుకొని వస్తానని చెప్పావు, కానీ కూతురు విషయంలో ఏం జరుగుతుందన్నది నువ్వు కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోయావు. కాబట్టే ఈరోజు నలుగురిలోనూ కూడా కుటుంబం అంతా కూడా కలిసి తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ముందు ఆ ప్రణతి ఎక్కడికి వెళ్ళిందో, ఇక ప్రణతి ఎలా ఉందో దాని గురించి ఆలోచిద్దాం, పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉండగా రాజేంద్ర ప్రసాద్కి అప్పుడే కొంచెం నొప్పిలాగా అనిపిస్తూ ఉంటే, మావయ్య గారు దయచేసి మీరు స్ట్రెస్ తీసుకోవద్దు, ప్రణతికి ఏమీ కాదు, ప్రణతి చిన్న పిల్ల మావయ్య గారు, దాంతోపాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అత్తయ్య గారు ప్రణతికి పెళ్ళి అనేసరికి సంబంధం చూసి ఓకే చేసేశారు, కానీ అది చిన్న పిల్ల, ఇంకా చదువుకోవాలని అనుకుంటుందేమో, అందుకోసమే మీరు మాత్రం స్ట్రెస్కి గురి కాకండి. ఇక ఇలాంటి ప్రేమలు అనేవి ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరి ఇంట్లో ఉంటూనే ఉన్నాయి, అందుకోసం ఇక మీ పెంపకం అనేది ఏంటో ఇక ఇంట్లో ఉన్న మీ పిల్లల్ని చూసి ఎవరైనా తెలుసుకోవాల్సిందే, మీరేమీ బాధపడద్దు, ముందు ఈ వాటర్ తాగండి మావయ్య గారు అని చెప్పేసి అవని అయితే వాటర్ని అయితే ఇస్తుంది. మరోపక్క బయటకు వెళ్ళిన ప్రణతికి అడుగడుగున విషాదమే. బయటకు వెళ్ళిన తర్వాత తను ప్రేమించిన ప్రశాంత్ ఏమో కాల్ని లిఫ్ట్ చేయడు, ఒక్కసారిగా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. ఇక నేను ఇంటి నుంచి వచ్చేస్తున్నాను అని తెలిసినప్పటికీ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి, నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఇంకో అమ్మాయికి కాల్ చేస్తే, ప్రశాంత ఇందాకేనే మూవీకి వెళ్ళాడు, మమ్మల్ని కూడా రమ్మన్నాడు, కానీ మాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఆగిపోయాం అని చెప్పేసి అనగానే, ఏంటి నేను పెళ్లి పీటల మీద నుంచి పారిపోయి వస్తే చిల్ అవుతూ సినిమాకి వెళ్తున్నాడా, అంటే నన్ను మోసం చేశాడా ప్రశాంత్, నేను ఇప్పుడు అమ్మా నాన్నను మోసం చేసి ప్రేమించిన వాడి చేతిలోనూ మోసపోయి చివరాగరికి దేనికి నాకు ఈ జీవితం అని చెప్పేసి ప్రణతి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇలా బయటకు వచ్చేసిన ప్రణతికి చేతిలో బ్యాగ్ ఉండటంతో కొంతమంది ఆకతాయికులు వెంటపడుతూ ఉంటారు. ఇలా ఆకతాయికులు వెంటపడుతూ ఉండగా ప్రణతి పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది. ఇక కింద పడిపోతున్న ప్రణతిని చున్నీ లాగుతూ ఉండగా సేమ్ సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది. గుడి దగ్గర ప్రణతికి చున్నీ లాగుతూ ఉండగా అవని వాళ్ళ తమ్ముడు ఇక భరత్ అయితే కాపాడుతాడు కదా, సేమ్ అలానే ఇప్పుడు కూడా భరత్ అయితే కాపాడుతాడు. ఇక వెంటనే వాళ్ళు ఫైట్ చేసి వెళ్ళిపోగానే ప్రణతిని చూసి షాక్ అయిపోతాడు భరత్. మీరా మేడం అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, మిమ్మల్నికి నేను క్షమాపణ చెప్పాలి, ఆ రోజు మీరు నన్ను కాపాడారు, ఈరోజు కూడా మీరు నన్ను కాపాడారు,
థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే, మిమ్మల్ని చూస్తుంటుంటే ఎంతో టెన్షన్ పడుతున్నట్టున్నారు, ఎక్కడికి వెళ్ళాలి మీరు అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నా దారి నేను తీసుకుంటున్నాను, ఇక నేను చనిపోవాలనుకుంటున్నాను అని అనగానే, భరత్ చనిపోవడం ఏంటి, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చనిపోవాలనే ఆలోచన మైండ్లో నుంచి తీసేసి పల్లవిని రౌడీల నుంచి కాపాడి ఇక ప్రణతిని కాపాడి ప్రణతిని కొంచెం వాటర్ అది తాగించిన తర్వాత అవనీకైతే పక్కకొచ్చి కాల్ చేస్తాడు. వదినా, ప్రణతి పాపం రోడ్డు మీద ఒంటరిగా ఉంది, ప్రణతిని ఇప్పుడు నా దగ్గరే పెట్టాను, తను ప్రాణాలు కూడా తీసుకోవాలనుకుంటే కాపాడాను, ఎక్కడున్నావు వదినాను, ఎక్కడున్నావు అక్క నువ్వు అని అనగానే, భరత్ నేను నీ దగ్గరికి వస్తున్నాను, నేను వచ్చేదాకా ప్రణతిని నీ దగ్గరే ఉంచు అని చెప్పేసి అవని అయితే పరుగు పరుగున, ఏవండి ప్రణతి ఎక్కడ ఉందో తెలిసిందండి అని చెప్పేసి ఇక వెంటనే మొత్తానికి అయితే అక్షయ్ అవని వెళ్తారు. ఇక వెంటనే వదిన అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంటమ్మా నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాతో చెప్పు అన్నాను, కానీ ఏమీ లేదు అని అన్నావు, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, ముందు నాతో పాటు ఇంటికి రామ్మా అని చెప్పేసి అనగానే, థ్యాంక్స్ తమ్ముడు అని అంటూ ఉంటే, పర్వాలేదక్క అని చెప్పేసి అనగానే, అవును ఇక నిజంగా తిను తమ్ముడు అవుతాడా, అంత రిలేషన్షిప్తో తమ్ముడు అక్క అనుకుంటూ ఉన్నారు అని అంటూ ఉంటే, అవును భరత్ నా సొంత తమ్ముడే అని చెప్పేసి అవని అయితే చెప్తుంది. కానీ నిజం చెప్పినా ఈ లోకం నమ్మదు కదండి, ఆ రోజు మీకు నేను హాస్పిటల్లో చెప్పాను నా తమ్ముడు అమ్మ ఉన్నారు అని, మీరు నమ్మలేదు అంతే, సరే తమ్ముడు జాబ్ చూసుకో, నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను, అమ్మ జాగ్రత్త అని చెప్పేసి అవని అయితే ప్రణతిని తీసుకొని బయలుదేరుతారు. ప్రణతిని తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రణతి మీద కోపడుతూ ఉంటే, దయచేసి ప్రణతిని ఎవరు ఏమీ అనొద్దు అని చెప్పేసి అంటూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ కాళ్ళ మీద పడిపోయి, డాడీ నన్ను క్షమించండి డాడీ, నేను మోసపోయాను డాడీ, మీ ప్రేమను తెలుసుకోలేకపోయాను డాడీ అని చెప్పేసి ప్రణతి వెళ్ళి వాళ్ళ నాన్నకు ఎంతగానో బోరున ఏడుస్తూ క్షమాపణ అయితే చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే నిన్ను అనడంలో ఏ తప్పు లేదమ్మా, ఆడపిల్లను నిజంగానే ఆడపిల్ల మనసులో ఏముందో తెలుసుకోలేక తండ్రిగా నేను ఓడిపోతే తల్లిగా ఈరోజు పార్వతి కూడా ఓడిపోయింది. ఇక అక్షయ్ చెప్పినట్టుగా పెద్ద కోడల్ని ఏ రకంగా నిందలు వేయాలని ఆలోచించింది తప్ప కూతురు గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు ఈ తల్లి అని చెప్పేసి పార్వతిని తిట్టడంతో పార్వతి ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా బ్రీత్ ప్రాబ్లం వచ్చి నట్టింట్లో కుప్పకూలిపోతుంది. ఒక్కసారిగా పార్వతికి ఏమైపోయిందని అందరూ వాటర్ తాగిస్తూ ఉండగా ఉలుకో పలుకో లేకపోవడంతో పార్వతిని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు. తీరా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తన 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని చెప్పడంతో ఇక అప్పటికప్పుడు కిడ్నీ ఎవరిస్తారా అని ఆలోచిస్తూ ఉండగా మా అత్తయ్య ప్రాణాల కోసం నేనే ఇస్తాను అని చెప్పేసి అవని అయితే తన అత్తయ్య కోసం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అన్నట్టుగా డాక్టర్తో మెయింటైన్ చేసుకొని ఇక వెంటనే అవని అయితే తన అత్తయ్యకు కిడ్నీ అయితే ఇస్తుంది. కానీ ఈ నిజం అందరికీ తెలిసిపోతుంది. ఒక పక్క ప్రణతిని కాపాడి ఇంటికి తీసుకుని రావటమే కాకుండా ఇక అత్తయ్యని చంపాలి అనుకున్న కక్ష ఉన్న అమ్మాయి కిడ్నీ ఇవ్వటానికి ఎలా ముందుకు వస్తుంది అనే ఆలోచనలో పార్వతి అయితే పడిపోతుంది. నిజంగానే అవని ఈ ఇంటి మంచి గురించే కోరుతుంది. నా ప్రాణం పోతుంది అంటే ఇంతగా మాట్లాడుతున్న పల్లవి నా కిడ్నీని తీసుకోమని డాక్టర్తో చెప్పలేదు. ఇక నా కూతుర్లు కూడా నా కిడ్నీని తీసుకోండి, మా కిడ్నీ ఏమైనా సూట్ అవుతుందేమోనని డాక్టర్ని అడగలేదు. కానీ ఒక్క అవనిని అడిగిందంటే అది అవని గొప్పతనం. ఇంత అవని గొప్పతనం ఉన్న అమ్మాయి నా ప్రాణాలని ఎలా తీసిందో నాకు ఇప్పుడు అనుమానంగా ఉంది. నిన్ను వెనక నుంచి చూశాను, ముందు నుంచి చూడలేదు. ఆ రోజు ఏం జరిగిందో అవని మాత్రం ఏ తప్పు చేయలేదని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి తనకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా తన మనసులోనే పెట్టుకొని మౌనంగా ఉండి ఇంట్లో అయితే ఉంటుంది. అప్పటి నుంచి ఇక అవనిని ప్రేమిస్తూనే ఒక కంట కనిపెడుతూ ఉంటుంది అసలు ఇంట్లో ఏం జరుగుతుందా అని. అప్పుడు అర్థమవుతుంది పల్లవి నిజస్వరూపం. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ఇంకా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్.